టట్టడాయ్. ఏంటో తెలుసా, మన జగ్గు దాదా అంటూ సొల్లుగారుస్తూ చెప్పిన ఓ రీలు గుర్తుందా? వైట్ పోహ ట్రై చేశాను, ఎలా చేశానో చూపిస్తారండి. ముందు కొబ్బరి పాలు కావాలండి. ఒక కొబ్బరికాయ కొట్టి కొబ్బరి అంతా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కింద తరుక్కొని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా గ్రైండ్ చేసానండి. అది ఇలా గుడ్డలో వడగట్టుకుంటే ఇంత పాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని పక్కకు తీసి పెట్టుకుందాం. ఒక 200 గ్రామ్స్ అటుకులు ఇలా జల్లెల్లో వేసుకుంటున్నానండి. ఇలా పైనుంచి నీళ్లు పోసి వీటిని తడుపుతున్నాను. వీటిని కడగటం కాదు, నానబెట్టాలని నా ఉద్దేశం. కానీ పూర్తిగా నీళ్ళల్లో వేస్తే కనుక మరీ మెత్తగా అయిపోతాయి. అందుకని చెప్పి పైనుంచి ఇలా నీళ్లు పోసుకుంటున్నాను. నానబెట్టుకున్న అటుకులను కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా తరుక్కుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న అటుకుల్ని ఒక బౌల్లో తీసుకొని దానిలో కొబ్బరిపాలు పోస్తున్నాం అండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇందాక తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి కలుపుతున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, చాయమినపప్పు, శనగపప్పు దోరగా వేగిన తర్వాత 3 ఎండుమిరపకాయలు వేసి వేపుతున్నాను. ఇందాక కొబ్బరి పాలల్లో కలుపుకున్న అటుకుల మిశ్రమానికి తాలింపు వేసి కలుపుతున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేద్దామండి. ఇప్పుడు ఒకసారి రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చిన్నప్పుడు అటుకులు, బెల్లం, గోరువెచ్చటి పాలు కలుపుకొని తినేవాడినండి. చాలామంది తినే ఉంటారు. అదేమో తీయగా ఉండేది, ఇది కొంచెం కారం కారంగా ఉంది. మోర్ ఆర్ లెస్ టేస్ట్ అలానే ఉంది, పర్లేదు, ట్రై చేయొచ్చు. అబ్బా 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 సూపర్ అనుకునేంత కాకపోయినా బాగానే ఉంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి.